రామోజీరావుకు చెందిన మార్గదర్శి సంస్థకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వాదనల సమయంలో ఆసక్తికరమైన అంశాలు కూడా వెలుగులోనికి వచ్చాయి. ఒక దశలో ఉండవల్లి అరుణ్ కుమార్కు వ్యతిరేకంగా గ్యాగ్ ఆర్డర్ తెచ్చేందుకు కూడా రామోజీరావు తరఫు న్యాయవాదులు ప్రయత్నించారు. ఏపీ ప్రభుత్వంపైన ఆరోపణలు చేశారు. అయితే ఏపీ ప్రభుత్వంపైన మార్గదర్శి తరఫు న్యాయవాదులు చేసిన ఆరోపణలకు న్యాయమూర్తులు కూడా కొన్ని గట్టిగానే సమాధానాలు కూడా ఇచ్చారు. ఈ కేసు ఏంటి అన్నది ఫస్ట్ చూస్తే వైఎస్ఆర్ హయాంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ వెలుగులోనికి తెచ్చారు. మార్గదర్శి సంస్థ అక్రమంగా డిపాజిట్లు సేకరించింది, ఇది ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధం, ఇది అక్రమం అంటూ వెలుగులోనికి తెచ్చారు. ఆ తర్వాత వ్యవహారం కోర్టులకు వెళ్ళింది. అయితే 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు విభజన జరిగింది. ఆ సమయంలోనే రహస్యంగా అన్న పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే ఉండవల్లి అరుణ్ కుమారే చెప్తూ ఉన్నారు. దాంట్లో పిటిషనర్ అయిన నేనే నాకు కూడా సమాచారం ఇవ్వకుండా సరిగ్గా హైకోర్టు విభజనకు ముందు రోజు కేసును సైలెంట్గా కొట్టేశారు. నాకు సమాచారమే లేదు. కొద్ది రోజుల తర్వాత కొందరు నా లాయర్లు చెబితే కానీ ఆ విషయం నాకు తెలియలేదు. ఆ విషయం తెలిసిన తర్వాత షాక్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అసలు నోటీసులు ఇవ్వకుండా, వాదనలు ఇవ్వకుండా ఇలా కేసును ఏకపక్షంగా ఎలా కొట్టివేస్తారంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కొన్ని నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ కేసులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయింది. అంటే రామోజీరావుకు వ్యతిరేకంగా, మార్గదర్శికి వ్యతిరేకంగా, ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనకు అనుకూలంగా. ఇలా కొద్ది రోజుల పాటు వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈరోజైతే కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేసింది. అవి ఏంటి అంటే ఈ కేసును తిరిగి తెలంగాణ హైకోర్టు విచారించాల్సిందిగా ఆదేశించింది. అంటే రీఓపెన్ కేసును ఉమ్మడి హైకోర్టులో కొట్టేశారు విభజనకు ముందు. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో మళ్ళీ విచారించాలని ఆదేశించింది. దాంతోపాటు 6 నెలల్లో మొత్తం వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా ఒక డెడ్ లైన్ కూడా పెట్టేసింది సుప్రీంకోర్టు. తామందరికీ డిపాజిట్లు ఇచ్చామని మార్గదర్శి సంస్థ వాదించింది. కానీ 90% మందికే డిపాజిట్లు ఇచ్చారు. ఇంకా డిపాజిట్లు తీసుకునే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ న్యాయమూర్తి 5,000, 10,000 రూపాయలు కూడా డిపాజిట్ చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా కోర్టుల వరకు రాలేరు కదా, మీరేమో డిపాజిట్లు అన్నీ వెనక్కి ఇచ్చేసామంటున్నారు. మరి ఎప్పుడైనా పత్రికల్లో పబ్లిక్ నోటీస్ ఏమైనా ఇచ్చారా? మేము డిపాజిట్లు వెనక్కి ఇస్తున్నాం, వచ్చి తీసుకోండి అని డిపాజిటర్లకు తెలిసేలాగా మీరు నోటీసులు ఏమైనా ఇచ్చారా అని కూడా ప్రశ్నించింది. కానీ అలాంటిది ఏమీ లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తిని కూడా ఒక నియమించి, అంటే తెలంగాణ హైకోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరు ఆ న్యాయమూర్తి అన్నది. అలా మాజీ న్యాయమూర్తిని నియమించి ఆయన ద్వారా ఇంకా ఎవరెవరు డిపాజిట్లు తీసుకోవాలి, ఎంత ఇంకా మిగిలి ఉంది డిపాజిట్ చెల్లించాల్సిన అంశం ఎంత ఉంది అన్నదాన్ని తేల్చాల్సిందిగా కూడా హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు ఈ కేసులో మరో కీలకమైన అంశం ఏంటంటే అసలు మూలం ఏంటి అంటే డిపాజిట్లు సేకరించడమే నేరం. కాబట్టి ఈ అంశాన్ని ఇప్పటికే ఆర్బీఐ కూడా చెప్పింది, ఆ మార్గదర్శి సంస్థ నిబంధనలకు విరుద్ధంగానే డిపాజిట్లు సేకరించింది అని. రేపు తెలంగాణ హైకోర్టులో ఇది నిర్ధారణ అయితే చట్టం ప్రకారం 2 ఏళ్ళు జైలు శిక్ష, దాంతోపాటు రెట్టింపు జరిమానా, అంటే 2,600 కోట్ల రూపాయలు డిపాజిట్లు సేకరించింది మార్గదర్శి సంస్థ. ఇది నేరం అని నిర్ధారణ జరిగితే నిర్ధారణ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆన్ పేపర్ జరిగింది, డిపాజిట్లు సేకరించారు, ఎస్ మేము సేకరించాం, కాకపోతే వెనక్కి ఇచ్చేసామని మాత్రమే మార్గదర్శి సంస్థ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. వెనక్కి ఇచ్చినప్పటికీ కూడా నేరమే. దొంగతనం చేసాం, ఆ తర్వాత మేము ఆ సొమ్ముని వెనక్కి ఇచ్చేసాం వాళ్ళకు బాధితులకు, కాబట్టి మా మీద కేసులు పెట్టకూడదు అంటే నడవదు కదా అన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ ఆర్గ్యుమెంట్. సేమ్ మార్గదర్శి సంస్థ కూడా ఇదే చేసింది కాబట్టి శిక్ష అయితే పడుతుంది అంటున్నారు. అలా శిక్ష పడితే రెట్టింపు జరిమానా, అంటే 2 ఏళ్ళ జైలు శిక్షతో పాటు 5,200 కోట్ల రూపాయలు జరిమానా కట్టాల్సి ఉంటుంది మార్గదర్శి సంస్థ. ఈరోజు వాదనల సందర్భంగా కూడా కొన్ని ఆసక్తికరమైన ఆర్గ్యుమెంట్లు కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామోజీరావుకు, మార్గదర్శి సంస్థకు వ్యతిరేకంగా ఉంది అంటూ లాయర్లు వాదించారు. అంటే ఏపీ ప్రభుత్వాన్ని, ఉండవల్లి అరుణ్ కుమార్ని, ఆర్బీఐని కూడా ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ చేసి విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా ఉందని రామోజీరావు తరఫు, మార్గదర్శి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వివరించారు. ఆ సందర్భంగా సుప్రీంకోర్టు ఈనాడు పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనాడు పత్రిక యాజమాన్యానికి వ్యతిరేకంగా ఉంది, కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఈనాడు యాజమాన్యం జోలికి వెళ్ళొద్దు అని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించలేము కదా అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మరో దశలో ఉండవల్లి అరుణ్ కుమార్ పైన గ్యాగ్ ఆర్డర్ కోసం కూడా ప్రయత్నించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ అంశం గురించి పదే మీడియాతో మాట్లాడుతున్నారు. దీంతో 87 ఏళ్ల రామోజీరావు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. కాబట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడకుండా అడ్డుకోండి అంటూ కూడా కోరారు. సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. కానీ సుప్రీంకోర్టు అయితే అందుకు అంగీకరించలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలు, మాటలకు సంబంధించి ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో చేసి మరీ తెలుగులో నుంచి కోర్టు ముందు ఉంచారు. వాటన్నింటినీ చదివిన న్యాయమూర్తులు దీంట్లో అభ్యంతరకరమైన పదాలు, అనుచితమైన పదాలు ఏం వాడలేదు కదా, కేవలం వ్యవహారం గురించి, కేసుల గురించే మాట్లాడారు కదా, మాట్లాడితే తప్పేంటి అని ప్రశ్నిస్తూ